తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అయితే మనకైతే ఇప్పుడు రావడం అయితే జరిగింది. సో ఈరోజు మాత్రం 1 నుండి 10 జిల్లాల వరకు అయితే ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు. సో అవి ఏ జిల్లాలో అయితే మీరు తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అదే కాకుండా ఇంకా ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని అయితే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక మనం ఈ అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో చాలామంది అయితే ఈ కొత్త పింఛన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు. ఇంకా ఎవరెవరికైతే ఈ కొత్త పింఛన్లు అయితే రావట్లేదో సో వారు ఈ కొత్త పింఛన్లకు అయితే అప్డేట్ చేసుకుంటే మాత్రమే ఈ కొత్త పింఛన్లకైతే అర్హులు అవుతారు అన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది. ఇంకా ఎవరెవరికైతే అర్హత కలిగి ఉండి ఈ పింఛన్ డబ్బులు ఏవైతే మనకు 4,016 రూపాయలు మరియు 6,016 రూపాయలు ఉన్నాయో వారికి ఇంకా ఎవరెవరికైతే ఇంకా రావట్లేదో వారు అయితే ఈ కొత్త పింఛన్కి అయితే అప్డేట్ చేసుకుంటే మాత్రమే ఈ పింఛన్ డబ్బులు అయితే మీకు వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా ఎవరెవరైతే అప్డేట్ చేసుకోలేదో ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలన్నట్లు మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది. సో దీన్ని ఉద్దేశించుకొని అయితే ఇంకా చాలామంది అయితే అర్హత కలిగి ఉండి ఇంకా అప్డేట్ లేదన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. ఇంకా ఎవరెవరైతే అర్హత కలిగి ఉన్నారో ఖచ్చితంగా అప్డేట్ చేసుకోమన్నట్లు చెప్పడం అయితే జరిగింది. ఇంకా ఎవరెవరికైతే ఈ పాత పింఛన్ డబ్బులు కొంతమందికి అయితే గత 2-3 నెలలుగా అయితే ఏవైతే మనకు పాత పింఛన్ డబ్బులు ఉన్నాయో అవి కూడా కట్టుకోవడం అయితే జరిగింది. సో దీన్ని ఉద్దేశించుకొని అయితే ఆ కట్ అయిన పింఛన్లు ఈ కొత్త పింఛన్ రూపంలో కలుపుకొని ఎన్ని డబ్బులు అయితే కట్ అయ్యాయో ఈ కొత్త పింఛన్ల రూపంలో అన్నీ కలుపుకొని ఇస్తారన్నట్లు మనకైతే చెప్పడమే జరిగింది. ఎవరెవరికైతే పింఛన్ డబ్బులు అయితే కట్ అయ్యాయో సో ఈ కొత్త పింఛన్ల రూపంలోనైతే మనకు ఇస్తారన్నట్లయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇదే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల వరకు అయితే ఈ పింఛన్ డబ్బులు అయితే కట్టుకోవడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా కట్టిన వారు ఏమన్నా మీ సమస్యలు అందులో ఏమన్నా అప్డేట్ చేసుకునేది ఉంటే అందులో అప్డేట్ చేసుకుంటే మాత్రం అయితే ఖచ్చితంగా వస్తాయి అన్నట్లు మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఏమన్నా మార్పులు చేయించుకునేటివి ఉంటే చేయించుకొని అప్డేట్ చేసుకుంటే మాత్రమే ఈ పింఛన్ డబ్బులకైతే అర్హులు అవుతారను అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఈరోజు మాత్రం నాగర్ కర్నూల్, సిద్దిపేట, రంగారెడ్డి, జగిత్యాల్, జయశంకర్, భూపాలపల్లి, వికారాబాద్, హన్మకొండ, వరంగల్, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్ ఇలాగ పలు జిల్లాల వరకు అయితే ఈరోజు ఈ కొత్త పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. ఈ పింఛన్ డబ్బులు మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారా మరియు మీ బ్యాంక్ ఖాతాల ద్వారా అయితే జమ చేయబడతాయి. సో ఇది వాటి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఎవరెవరికైతే ఈ విషయం ఎవరికైతే తెలియదో ఇన్ఫర్మేషన్ వేరేటోళ్ళకు షేర్ చేయమని చెప్తున్నాను. సో థ్యాంక్ యూ. అదే కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని ఈ ఇన్ఫర్మేషన్ ఎవరెవరికి తెలీదో ఖచ్చితంగా మీరు షేర్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి తెలుస్తుంది. ఏ జిల్లాలో జమ అవుతాయో వారికి తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా షేర్ మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.